ఇప్పుడైతే పాయసం అవుతుంది అండ్ ఐస్ క్రీమ్ కూడా రెడీ చేసుకుంటున్నాం. ఇలా పట్టుకో, ఇంకేడు పట్టుకో, ఇలాగ పట్టుకో నీట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఇది చెయ్యకి ఇలాగ పెట్టద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో పాయసం అవుతుంది. దీంట్లో జీడిపప్పు చేసుకున్నాం. నీట్గా తీయే అమ్మ, వీడియో ఇదవ్వకుండా ఇంత కష్టపడిన వీడియో వేస్ట్ అయిపోతుంది. దీంట్లో అమ్మ అయిపోతుంది. అమ్మ రా, ఇది జీడిపప్పు వేసుకుంటే ఇందులో ఇది అవుతుంది. యాలకులు ఆల్రెడీ వేసుకున్నాం. ఇవైతే దీనికోసం ఐస్ క్రీమ్ కోసం. పైకి నేను బాగా కనబడాలా, అది బాగా కనబడాలా, దగ్గర తీయాలా, వీడియో తీయడం నేర్చుకోవాలి. అందులో ఎన్ని లేవే, దానికి 2 ఇచ్చాము. అవును, ఒక 4 మాత్రమే ఉంటాయి. 4 ఉన్నాయా? మరి అందులో నేను ఎన్ని వేసాను? 2, 3 ఉన్నాయి. సరిపోతుంది. పాయసం అయితే అయిపోయింది. పాయసం తినేద్దామా? పాయసం అయితే వెనక్కి మంచి స్మెల్తో పాయసం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా ఇద్దరం లాగించేస్తాం దీన్ని. ఇప్పుడైతే మళ్ళీ అట్ ద సేమ్ టైం బాయ్ తీసుకుంటున్నా. పెద్ద పైకి పోలే, నువ్వేదైనా ఈడే తెచ్చేసి పడుకున్నావు. తీసుకున్నాం రా, చూపి. నేను నీకంటే నేనే బాగా తీసుకుంటున్నాను. లీటర్ 1 లీటర్ పాలు వేస్ట్ అవ్వకూడదని చేస్తున్నాను. 1 గంటన్నర మరగాలండి, చాలా టైం. కలర్ కూడా మార్చుకోవాలి మనం, బౌల్స్లో కూడా వేసుకోవాలి. అయిపోయింది. అలా అవుతుంటే ఇలాగా అవుతాయి. తింటాం. నీటి తీయాలి ఇలా పన్నెండుగా దీనిగా చేసుకుంటాం. అలా అయితే అలాగా గంట అవ్వాలి. ఇలా మిక్సీ గంట అయితే పాలు మరిగితే దాంట్లోనే కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్ మారుతుందండి. జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకొని రెడీ చేసుకోవాలి. మిక్సీ రెడీ చేసుకొని అసలు అందులో ఎన్ని 3 పిక్కలు వచ్చాయా? ఒక దాంట్లో ఒకలా ఉన్నాయి కదా. మీరు 3 పిక్కలే వచ్చాయి ఒకలైతే. ఇక ఇంకలాగా ఉందా, నేను ఇలాగ ఆపేస్తాను. మళ్ళీ ఏ టైం మనం తెస్తాము, 1-2 గంటలు తినేసిన తర్వాత మళ్ళీ తెస్తే అది కలిపేస్తాను. మళ్ళీ దగ్గరికి ఇలా తీసామనుకో బాగా కనబడుతుంది. ఇవి చూడ ఇలాగ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఇది ఆఫ్ చేస్తాను. టేస్ట్ చూసావా? బాగుందా? నిజం చెప్పు. నిజంగా బాగుందా? కనబడట్లేదు కెమెరా. స్పూన్ ఇవ్వాలా? చేతుందా? చేతి తింటేనే బాగుంటుంది ఫ్రెండ్. బాగుంది. జీడిపప్పు అసలు కొబ్బరి పలుకులు కూడా దీంట్లో బాగున్నాయి. అబ్బా, ఇలా చేయడం బాగుంది. కొంచెం డిఫరెంట్ టైప్లో టేస్ట్లా ఉంది. పాలు అయితే మరిగిపోతున్నాయి. ఇది ఐస్ క్రీమ్ సంబంధించి. ఇంకా వామ్మో తగ్గించేస్తా. ఇది ఇలాగ ఆపేస్తాను. మళ్ళీ ఇప్పుడు బాగుంటే బాగుందని చెప్పు, లేకపోతే బాగాలని చెప్పు. మొగమాట వద్దు, బాగుంది కదా. అంటే డిఫరెంట్ టైప్ టేస్ట్ లాగా అనిపిస్తుంది. కొబ్బరి కూర అండ్ దీంట్లో అది వేస్తాం అనమాట. సో ఇదండి, ఇదైతే తింటాం. ఇప్పుడైతే ఇదైతే అలా అయితే దగ్గర అవుతున్నాయి. చేస్తాం అలా. అది ఓకేనా? మా ఇద్దరం అయితే తినేస్తాం ఇప్పుడు. ఇది ఓకేనా? వద్దు, నేను తీసుకుంటా. చూసావా? వస్తుంది. మా ఊరు ఇంకా డెవలప్మెంట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, తెలుసా? ఏదైనా వీడియోలో కనబడినా ఆ పిల్ల చిన్నపిల్ల అయినా సరే నన్ను తీయొద్దు వీడియో అని ఎందుకని తెలుసా? ఆ అమ్మాయి కనబడింది అనుకో, రేపే అంటే నాకు ఇష్టం లేని వాళ్ళు, నేనంటే నప్పని వాళ్ళు చాలామంది కూడా అంటే పెద్దోళ్ళు అయినా సరే మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు అనమాట. అడుగుతూ ఉంటారు, నువ్వు వీడియోలోకి వెళ్ళిపోయావా,
కానీ ఇలాంటి చిన్నపిల్లలతో నేను ఎంతో మందితో చేసిన వీడియోస్ బోల్డ్ ఫస్ట్ వీడియోస్ మీరు చూసినట్టుగైతే. కానీ పెద్దవాళ్ళు కూడా తీస్తున్నారు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు అందరూ తీస్తున్నారు. కానీ తను ఎందుకు సిగ్గుపడుతుంది తెలుసా? వీడియోలో పడుతుందని ఆలోచన కాదు, బయటికి వెళ్తే ఎవరైనా అడుగుతారని. లేకపోతే వీళ్ళు అంత బాగా అయితే తెలుసు, దీపావళికి పండగలకి వీళ్ళే వేస్తారు డ్యాన్స్లు అంతా. అది నువ్వు మాట్లాడనుకో నీకు వేస్తాను ఇప్పుడు. నా వీడియో నువ్వు ఇచ్చేయకు, ఓకేనా? అయిపోయింది ఇది. నేను ఇది ఇంకా గంటన్నర అవ్వాలి ఐస్ క్రీమ్ రెడీ చేయడానికి. ఇది గ్యాస్ ఇది పేలిపోగలదు. అనవసరంగా వచ్చాను, ఇలాగ అయింది అనుకోవచ్చు. తర్వాత ఈ పాలు కానీ ఇక్కడ ఎట్టేసి వెళ్ళాను అనుకో, పిల్లలు ఒక్క రవ్వ ఉంచకుండా తాగేస్తాయి. అంత చండాలని చెప్తున్నా. ఈ ఇల్లుని మాత్రం మొత్తం ధ్వంసం చేసేది పిల్లలే. ఒక 6 minutes అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు ఈ వీడియోకి. తర్వాత రేపు ఐస్ క్రీమ్ వీడియో పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.